అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని వాడు ఎవడో వాడు అనే పదజాలం వాడాడు. ఇది అందరూ తెలిసిన విషయమే. అందరూ మన టీవీలో అప్పగించుకొని అలా చూశాం. కానీ దాని ఎదురుకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మనందరం బయట వాళ్ళమే. చెప్పే, నేను వినే, మీరు చూసేటువంటి ప్రేక్షకులందరూ కూడా బయట వాళ్ళే. కానీ అక్కడ ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చెందినటువంటి 22-23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరు ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఎవరన్నా మాట్లాడతారేమో ఒకళ్ళన్నా జనసేన వాళ్ళు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే మరి పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్లో అందరికి అభిమాన హీరో. నేను పవన్ కళ్యాణ్ మీద మంచి వార్త చేయలేను, ఎప్పుడు యాంటీగా కూడా చేయలేదు. కానీ చూస్తుంటే నాకే బాధ వేస్తూ ఉంది. బాలకృష్ణ గారు మాట్లాడారు. బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి విషయంలో ఏం బ్రదర్ అలా మాట్లాడుతున్నారు, తప్పు కదా అలా మాట్లాడారు ఏందని పవన్ కళ్యాణ్ అడగలేదు. పక్కన ఉన్నటువంటి 21 మంది 22 మంది ఎమ్మెల్యేలు కూడా జనసేన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. దీన్ని రెచ్చగొట్టింది కామినేని శ్రీనివాసరావు గారు. చూడండి అసలు విషయం. బాలకృష్ణ తర్వాత సారీ చెప్పామన్నాడు, అయిపోయింది. చిరంజీవి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఉత్తతోటికి అన్నిటికి కూడా ఎన్ని పార్టీలు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, అనవసరమైన విషయాలకు మనోభావాలు దెబ్బతింటాయి. స్థిరంగా నిలబడి పనిచేసేదానికి మనోభావాలు దెబ్బతినం. ఎవడన్నా మనం పర్సనల్గా తిడితే మనోభావాలు దెబ్బతినం. నలుగురిలో తిడితే మనోభావాలు దెబ్బతింటాయి. చిరంజీవి మెగాస్టార్, తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక పెద్ద దిక్కు అనేది ఉంది. ఆ తర్వాత కోణంలో రకరకాల హీరోలు ఉన్నారు, అందరూ తెలుసు. ఆయనకి మెంటల్ సర్టిఫికేట్ ఉంది, మెంటల్ డిజార్డర్స్ అంటే సరిగ్గా మైండ్ పని చేయదు అని మాట్లాడటం జరిగింది. వీళ్ళు అడగడానికి తప్పేముంది? ఒక్కళ్ళు అడగకపోయారు. అసలు నాకు చాలా బాధగా ఉంది. ప్రశ్నించాలి కదా, ఫస్ట్ ప్రశ్నించాలిగా. ఏంటండి ఇది, ఏం జరుగుతుంది అసెంబ్లీలో? సంబంధం లేనటువంటి వ్యక్తి చిరంజీవి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేడు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయంలో బాలకృష్ణ గారు చిరంజీవి ఎలా అన్నాడు అలా అన్నాడు, నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, ఏదో గతంలో జరిగినాయి. ఆయన ఒక లెటర్ పెట్టాడు, అది చూసినాక ఆయన మరి జనసేన వాళ్ళు ఏమైనా మాట్లాడారా? మాట్లాడలేదు. మరి జనాలు కామెంట్లు పెట్టింది జనం అనుకుంది నిజం అవుతుందా? తెలుగుదేశాన్ని బతికించడానికే జనసేన పుట్టిందా ఏంటి? ఏం జరుగుతుంది? మాట్లాడకపోతే నిజమే అనుకుంటారు కదా. ఇప్పుడు ఈ విషయంలో జర్నలిస్టులకి అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో. అంటే అర్థమవుతుంది, అర్థం కానట్టు నటిస్తున్నారు. ఎందుకు? చూస్తారు, ఏం జరుగుతుందో చూద్దాం. జనసేన బయటకు వచ్చిద్దా? ఇంకా అవమానాలు జరిగినా కూడా ఉంటుందా? అది చిరంజీవిని ఎవడన్నా ఏమన్నా అంటే జనసేన వాళ్ళు ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా? నాగబాబు గారు ఒప్పుకుంటారా? ఆలోచించండి. అంటే ఇది బాలకృష్ణ అని రెచ్చగొట్టి బాలకృష్ణ మీదకి వెళ్ళమని కాదు, ఒక తప్పుని తప్పులా ఖండించాలి. ఉప్పు అయితే అందరూ ఓకే. సో ఒకసారి ఆలోచించండి. చిరంజీవి గారికి అవమానం జరిగినప్పుడు జనసేన వాళ్ళు మాట్లాడాలి, కొట్టమని తిట్టమని గొడవ చేయమని కాదు. పవన్ కళ్యాణ్ లాగా మీరు వెళ్ళి ఎగబడండి, కొట్టండి, తిట్టండి, చంపండి, మేమున్నా వెనక, ఎవడరా మనల్ని ఆపేది, మనం ఏమైనా చేయొచ్చురా, ఎక్కడికైనా పోవచ్చురా అని చెప్పట్లేదు. కానీ తప్పండి ఇట్లా మాట్లాడకూడదు. అలాంటి పదాన్ని రికార్డు నుంచి తొలగించాలని చెప్పేసి మాట్లాడుకోవడం తప్పులేదు. కానీ ఇవన్నీ చూడటానికి జనాలు వెర్రోళ్ళు కదా. చెప్తున్నా, నేను వినేటువంటి జనాలందరూ వెర్రోళ్ళు. మీరు మాత్రం చాలాసేపు మీరు బాగా అక్కడే ఉంటారు. ఏంటో ఇదంతా చిరంజీవి గారి ఇమేజ్ డ్యామేజ్ అవ్వలేదా?